ఎరికో పట్టణం ఇది అప్పట్లో అత్యాధునిక సౌకర్యాలు కలిగిన బలిష్టమైన సెక్యూరిటీ కలిగిన పట్టణం. దీని చుట్టూ ఒక పెద్ద గోడ నిర్మించబడింది. ఆ గోడ పైన కూడా కొన్ని ఇండ్లు, సెక్యూరిటీ వ్యవస్థ కొరకు కొన్ని గదులు కూడా నిర్మించబడ్డాయి. అయితే దేవుడు యెహోషువకు మరియు ఇజ్రాయేలీలకు వాగ్దానం చేసిన ఆ దేశానికి నడిపించే క్రమంలో వారికి ఒక నది అడ్డం వచ్చింది. అదే యొర్దాను నది. నది అవతల ఉన్న కానాను దేశానికి చేరుటకు వారికి అడ్డుగా ఉన్నది యొర్దాను నది మరియు ఎరుకో పట్టణం. అసలు ఈ ఎరుకో పట్టణంను గూర్చిన వివరణ, శాస్త్రవేత్తల తవ్వకాలలో దొరికిన అనేకమైనటువంటి వివరాలను మనము ఈ వీడియోలో చూద్దాం. ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జిఎస్ విహారీ. ఇజ్రాయేలీలకు దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారం యొర్దానును దాటాలి. వారు యొర్దాను నదిని దాటేటప్పుడు ఆ యొర్దాను రెండుగా చీలి ఆరిన నేలన ఇజ్రాయేలీలు నడిచిపోయిరి. వారు దాటిన తర్వాత యెహోషువ షీలోహులో కొన్ని రాళ్ల కుప్పలను వేయించెను. వాటిని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఆ రాళ్ల కుప్పలు ఇప్పటికీ కూడా ఉన్నాయి. షీలోహులో ఉన్న రాళ్ల కుప్పలు ఇవే. వీటిని రాబోయే తరాల వారు తెలుసుకొనున్నట్లుగా వారు ఎండిన యొర్దాను నేలను దాటిపోయారు అనుటకు చక్కని ఉదాహరణగా, రాబోయే తరాల వారికి సూచనగా ఈ రాళ్ల కుప్పలను వేశారు. ఇప్పటికీ కూడా ఆ రాళ్ల కుప్పలు అక్కడనే ఉన్నవి. 1865వ సంవత్సరం పాలస్తీనా ఎక్స్ప్లోరేషన్ ఫండ్ వారి ప్రోత్సాహం మేరకు చార్లెస్ వారిన్ అనే శాస్త్రవేత్త త్రవ్వకాలలో ఒక గోడను గుర్తించారు. అతడు ఆ గోడను ఇటుకలను తీసి పరిశోధనకు పంపించాడు. ఇది ఇలాగుండగా 1907 నుండి 1909 మధ్య మరో ఇద్దరు శాస్త్రవేత్తలు త్రవ్వకాలలో మరో 2 గోడలను గుర్తించారు. వారి పరిశోధనలో ఈ గోడలు బైబిల్లో రాయబడిన ఎరుకో పట్టణంకు సంబంధించినవే అని వారు గుర్తించిరి. ఈ గోడలపై ఉన్న చిన్న గదిని కూడా వారు గుర్తించారు. ఈ గోడలు క్రీస్తు పూర్వం 1950వ సంవత్సరం నుండి 1550వ సంవత్సరం మధ్య కట్టినట్లుగా కార్బన్ డేటివ్ టెస్ట్ ద్వారా గుర్తించిరి. తర్వాత 1930వ సంవత్సరం మరియు 1936 మధ్య జాన్ గార్స్టంగ్ అనే శాస్త్రవేత్త మళ్ళీ త్రవ్వకాలు జరిపి ఇది నిజంగా బైబిల్లో చెప్పిన ఎరుకో గోడలని అతను నిర్ధారించాడు. తర్వాత క్యాథరిన్ మేరీ అనే ఒక లేడీ శాస్త్రవేత్త 1952 నుంచి 1958 మధ్య జరిపిన పరిశోధనలో 17 కంచు గోడలను ఈమె తన పరిశోధనలో కనుగొంది. ఈ గోడలు అక్రమదారుల ద్వారా నాశనం చేయబడినట్లు మరియు తర్వాత వారు దానిని కాల్చివేసినట్లుగా వారు గుర్తించారు. ఇదే విషయం మనం బైబిల్ గ్రంథంలో కూడా మనం చూడగలం. అంతేకాకుండా చాలా పరిశోధనలు ఈ ఎరుకో గోడలపై, ఎరుకో పట్టణంపై జరిగాయి. ఈ ఎరుకో పట్టణము సుమారుగా 2000 నుంచి 3000 వరకు ప్రజలు నివసించేవారని అక్కడ దొరికిన అనేక ఆనవాళ్లను బట్టి వారు నిర్ధారించారు. అసలు ఏం జరిగింది? ఎరుకో కంచు గోడలు ఎలా కూలిపోయాయో మనం చూద్దాం. యొర్దాను నదిని దాటి వచ్చిన తర్వాత దేవుడు దూతను పంపి ఎరుకోను ఎలా జయించాలో యెహోషువకు కొన్ని సూచనలు ఇవ్వడం మనం చూడగలం. ఈ విషయము యెహోషువ 5వ అధ్యాయము 13వ వచనంలో మనం చూడగలం. ఆ కాలంలో ఇజ్రాయేలీల భయము చేత ఎవడునూ బయటికి పోకుండా, లోపలికి రాకుండా ఎరుకో పట్టణము ద్వారము గట్టిగా వేయబడెను. అలాంటి పరిస్థితులలో ఎరుకోను దాని రాజులను, ఎరుకో శూరులందరినీ ఇజ్రాయేలీల చేతికి అప్పగింపబోచున్నాను అని దూత ద్వారా తెలుసుకొని ఇజ్రాయేలీలు అందరూ 6 దినములు ఆ ఎరుకో పట్టణము చుట్టూ కూడా తిరిగిరి. 7వ దినమున ఎరుకో చుట్టూ 7 మార్లు 40,000 మంది ఇజ్రాయేలీల సైనికులు ఆ పట్టణము చుట్టూ తిరిగిరి. అప్పుడు యాజకులు బూరలు ఊదగా ఇజ్రాయేలీలు ఆర్భాటంతో కేకలు వేసిరి. ఆ కేకలతో వారు గోడ చుట్టూ ఒకే దినము 40,000 మంది 7 మార్లు తిరిగిన ఆ వైబ్రేషన్కు ఆ కోట గోడలు కూలిపోయాయి. కంచుకోట లాంటి ఆ గోడలు కుప్పకూలగా ఆ పట్టణపు ప్రాకారంపై ఉన్న ఇంటిలో ఉన్న రహబు అను వేశ్య గుడారంను దేవుడు నాశనం చేయలేదు. త్రవ్వకాలలో శాస్త్రవేత్తలకు గోడపై కనిపించిన ఒక ఇంటి గది ఇదే. రహబు ఇల్లుగా దాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. తర్వాత
తరువాత బంగారు వెండి ఇత్తడి పాత్రలను దేవుని ధనాగారంలో ఉంచి మిగిలిన సమస్తాన్ని అగ్నిచేత వారు కాల్చివేసిరి. ఈ విషయాన్ని శాస్త్రవేత్తలు కూడా నిర్ధారించారు. యెహోషువ ఈ యెరికో పట్టణంను ఎవడు కట్టించినో దేవుని దృష్టికి వాడు శాపగ్రస్తుడని, పునాది వేయగా వాని జ్యేష్ఠపుత్రుడు చచ్చునని, వాడు తలుపులను నిలబెట్టగా వాని కనిష్ట కుమారుడు చచ్చునని యెహోషువ 6వ అధ్యాయము 26వ వచనంలో శాపవచనాన్ని ఇచ్చినట్లుగా మనం చూడగలం. ఇదే విషయం రాజుల మొదటి గ్రంథం 16వ అధ్యాయము 34 అంటే సుమారుగా 500 సంవత్సరాల తర్వాత అహాబు రాజు ఏలిన కాలంలో ఒక వ్యక్తి ఈ పట్టణాన్ని కట్టించాలని ప్రయత్నించాడు. అతని పేరే బేతేలీయుడైన హేయి. యెహోషువ యొక్క శాపము తెలియక అతడు ఆ పట్టణము కట్టించినప్పుడు ఆ పట్టణమున పునాది వేయగా అబిరాము అనే తన జ్యేష్ఠ కుమారుడు చచ్చిపోయెను. తను తలుపులను ఎత్తగా తన కనిష్ట కుమారుడైన సేగూబు అనేవాడు చచ్చినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూడగలం. అప్పటి నుంచి ఆ పట్టణం పునాదులతోనే ఆగిపోయింది. ఆ తర్వాత 1927వ సంవత్సరంలో వచ్చిన ఒక భూకంపం వలన ఇంకా అనేక భాగాలు అక్కడ బయటపడ్డాయి. అంతకుముందు కూడా అనేక భూకంపాలు అక్కడ వచ్చినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. అసలు యెరికో పట్టణంను ఎందుకు కాల్చివేయవలసి వచ్చెను? ఈ విషయానికి వస్తే ద్వితీయోపదేశకాండము 13వ అధ్యాయము 12వ వచనం నుండి మనకు కనిపిస్తుంది. నీవు నివసించుటకు నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న పురంలో ఏదో ఒక దానియందు పనికి మాలిన కొందరు మనుషులు నీ మధ్య లేచి మీరు ఎరుగని ఇతర దేవతలను పూజింతుము రండి అని తమ పూర నివాసులను ప్రేరేపించారని నీవు వినిన ఎడల నీవు ఆ సంగతిని శోధించి బహుగా విచారింపవలేను. అది నిజమైన ఎడల అతి హేయమైనది నీ మధ్య జరిగిన ఎడల ఆ పూర నివాసులను అవిశక్యముగా కత్తివాత సంహరింపవలేను. దానిలో ఉన్న సమస్తమును దాని పశువులను కత్తివాతం నిర్మూలము చేయవలెను. దాని కొలసంనంతటిని విశాల వీధుల్లో చేర్చి నీ దేవుడైన యెహోవా పేరట ఆ పురమును దాని కొలసంనంతటిని అగ్నితో బొత్తిగా కాల్చివేయవలెను. అది తిరిగి కట్టబడక ఎల్లప్పుడూ పాడుదిబ్బయి ఉండును. నేను నీకు ఆజ్ఞాపించే ఈ ఆజ్ఞలను నీవు గైకొనవలెను అని యెహోవా ఆనాడే మోషేతో ఆజ్ఞాపించెను. అందుకే ఈ యొక్క యెరికో పట్టణంలో ఉన్న విగ్రహారాధన, యెరికో పట్టణంలో ఉన్న బహుదేవతల ఆరాధనను దేవుడు సహించలేక ఈ యొక్క యెరికో పట్టణంను దేవుడు కాల్చివేయమన్నాడు. ఇది ఫ్రెండ్స్ యెరికో పట్టణం ఎందుకు నాశనం చేయబడింది, యెరికో పట్టణం యొక్క గోడలు ఏ విధంగా కూలిపోయాయి, ఇవన్నీ కూడా అనేకమైన ఆధారాలతో మీరు చూశారు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కకున్న బెల్ ఐకాన్ని ఒక్కసారి మోగించండి. మీరు అలా చేస్తేనే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా మీరు చూడగలరు. చివరి వరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్.